హలో అండి. మటన్ గ్రేవీ కర్రీ రెసిపీ చూసేద్దామా? ఇంకా మటన్ గ్రేవీ కర్రీ చపాతీస్లోకైనా పూరీస్లోకైనా అద్దరిపోతుంది కాంబినేషన్. నేనైతే మటన్ గ్రేవీ కర్రీ విత్ బగారా రైస్ అల్టిమేట్ కాంబినేషన్, చాలా బాగా వచ్చింది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసేసుకొని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత పేస్ట్ యాడ్ చేసుకోవాలా, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా. సో పేస్ట్ ఉంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఇంకా ఏం పేస్ట్ అనుకుంటున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఆనియన్స్ మిక్స్ కొట్టేసేసి వేసేసాను. ఇంకా సపరేట్గా ఏం వేయలేదు, కలిపి మిక్స్ చేశాను. ఇంకా పేస్ట్ వేసేసుకున్న తర్వాత ముందు కడిగి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ముందు అస్సలు కారము ఉప్పు అలా ఏం యాడ్ చేయొద్దు, ఎందుకంటే మటన్ ఉడకదు. సో ఏం యాడ్ చేయకుండా వేసేస్తేనే అసలు ఒక 70-80% ఉడికిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేసేసుకోవాలా. ఎందుకు అమ్మ చెప్పింది, మా మమ్మీ ఇలానే చేస్తుంది. ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 20% ఉడకాలి కదా, ఇంకా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ స్లిమ్లో కుక్ చేసేసుకోవాలా. రియల్లీ చాలా బాగా వస్తుంది. అసలు పూరి చపాతీ ఇందులోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా బగారా రైస్లోకి అయితే అద్దరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఇంకా కొద్దిగా ఉడికిపోయిన తర్వాత కొంచెము మటన్ మసాలా అండ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. రియల్లీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఒక్కసారి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. రియల్లీ చెప్తున్నా, అసలు ఎంత బాగా ఉడికిపోయిందో మటన్, రియల్లీ చాలా బాగా ఉడికింది. ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోస్ చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.